హరే కృష్ణ. మనము రోజు వింటుండే పదాలే, బాగా తెలిసినటువంటి పదాలే, కానీ అందులో ఎంత డీప్గా అర్థం ఉంది, ఎంత లోతైనటువంటి అర్థం ఉంది అనే విషయాలు భగవంతుడు ఉద్ధవుడికి శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతలో తెలిపారు. మనము లాస్ట్ క్లాస్లో పార్ట్ 1లో కొన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకున్నాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతము 11వ స్కందం 19వ అధ్యాయం 36వ శ్లోకం, 37, 38, 39 ఈ 4 శ్లోకాల్లో ఈ క్రింద ఉన్నటువంటి కొన్ని విషయాలు భగవంతుడు తెలియజేశాడు. వాటికి అర్థాలన్నీ కూడాను. ఈ మానవ జీవితం అనేది ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి జనులకు కొన్ని గుణాలు కావాలి. అవి ఏంటి అనేది భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. శమము, మన బుద్ధిని కృష్ణ భగవానుని యందు లగ్నం చేయడం అనేదే శమము. దీనినే మానసిక సమతుల్యత అని కూడా అంటారన్నమాట. ఇక దమము, సహజంగా మనము కృష్ణ భక్తి భావంలో లేకుండా కేవలం ఊరికే మనశ్శాంతిగా ఉండాము అని ఎవరైనా అనుకుంటే అది ఒక జడము, ఒక వ్యర్థమైన స్థితి అట. ఎందుకంటే మనస్సు శాంతిగా ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది తప్పనిసరి. కాబట్టి కృష్ణ భక్తి భావంలో ఉండే విధంగా మన ఇంద్రియాలను నిగ్రహించుకోగలగడం ధమము అంటారట. ఇక తితిక్ష అంటే మన ఇంద్రియాలను మనం నియంత్రించుకోకుండా మన పిల్లల్ని కానీ, మన శిష్యుల్ని కానీ, లేదా మన అనుయాయుల్ని కానీ కంట్రోల్ చేయాలి అనుకుంటే, నిగ్రహించాలి అనుకుంటే మనమే అపహాస్యం గురవుతాం, ఎగతాళి గురవుతాం. ఎందుకంటే మనం టీవీ చూస్తున్నాం అనుకో, మనమేమో టీవీ చూసుకుంటూ ఉంటాము, పిల్లలను మీరు బాగా బుక్ చదువుకుంటారా అన్నామనుకో, మనమేమో టీవీ చూసుకుంటే పిల్లలు బుక్ చదవండి చదువుతారా? నువ్వు కూడా ముందు టీవీని కట్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు చదువు అంటే చదువుతారు. నేను మొబైల్ చూసుకుంటా ఉంటే నాకు పని ఉండదు, కానీ శిష్యులారా మీరు ఈ అధ్యాయం చదువుకోండి, ఇది చదువుకోండి అన్నామనుకో, వాళ్ళు చదువుకుంటారా? ఈయనేమో మొబైల్ చూసుకుంటూ ఉంటాడు, మేమేమో చదువుకోవాలని వాళ్ళ దగ్గర అపహాస్యం గురవుతాం. ఏదైనా సరే మనల్ని ఫాలో అవుతున్నారు ఎవరన్నా అంటే ముందు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనల్ని ఇంకొకరు విమర్శించకుండా ఉండే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా అపహాస్యానికి గురైనప్పటికీ కూడా, లేకపోతే కొంతమంది మనం పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. అలా నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది, ఫీల్ అవుతాము, ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓర్చుకోగలగాలన్నమాట. రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద దాడి చేయకుండా, లేదా వాళ్ళ మీద అలగకుండా, కోప్పడకుండా, ఎప్పుడైతే మనము వాటిని ఓపికతో సహిస్తామో ఆ సహించే గుణాన్ని తితిక్ష అంటారట. మరి ఈ తితిక్ష అనేది ఏ విధంగా మనం అనుసరించాలి అంటే, మన గురువులు మనకు ఉపదేశించినటువంటి నియమాలన్నీ కూడా మనం పాటించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు, కొంత అసౌకర్యము, కొంచెం దుఃఖం కూడా కలుగుతుంది. దాన్ని ఓర్చుకోవాలన్నమాట. ఉదయం 5 గంటలకు లేయమంటారు, ఉదయాన్నే లేయాలంటాడు గురుదేవులు, కాబట్టి మనం లేయాలి. అప్పుడు మన ఇంద్రియాలు అన్నీ ఒప్పుకోవు, అయినా కానీ ఓర్చుకోవాలి. ఒక్కొక్కసారి మన గురుదేవులు ఆదేశించిన ప్రకారం మనము మాలలు చేసుకుంటూ ఉంటాము, లేదా భవన్ గురించి చెప్పుకుంటూ ఉంటాము, కొన్ని నియమాలు పాటించుకుంటూ ఉంటాము. అప్పుడు కొందరికి నచ్చని వాళ్ళు, ఈయన పెద్ద భక్తుడు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అనేసి మనల్ని కొంచెం దురుసుగా మాట్లాడడం కానీ, విమర్శించడం కానీ కూడా ఉంటాయన్నమాట. వాటిని కూడా మనము ఓర్చుకోవాలి. కాబట్టి శాస్త్రాలు పాటించడంలో మనకు కలిగేటటువంటి కొన్ని అసౌకర్యాలను మనం సహించడం అనేది నేర్చుకోవాలి. కానీ ఇతరుల దగ్గర ఇతను చాలా పెద్ద భక్తుడు, ఇతను చాలా గ్రేట్ మనిషి అని అనిపించుకోవాలని పేరు ప్రతిష్టల కోసము ఎక్కువ చలిని తట్టుకో ఉండడము, లేదా ఎక్కువ వేడిని భరించడము, ఇవన్నీ ప్రదర్శన అవుతాయి అన్నమాట.
రియల్ కాదు అది. అలా ప్రదర్శన కోసం మాత్రమే మనకు కలిగేటువంటి అసౌకర్యాలను తట్టుకోవడం అనేది అది ఒక మూర్ఖత్వం అవుతుందన్నమాట. మనం చాలా సిన్సియర్గా గురుదేవులు చెప్పిన విధంగా మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అందులో కలిగేటువంటి అసౌకర్యాలను ఓర్చుకోవడం అనేది నేర్చుకోవాలి. అదే నిజమైనటువంటి తితిక్ష. స్థైర్యము అంటే ఇంతవరకు మనం ఏమి తెలుసుకున్నాము? స్థైర్యం అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ వెనకడుగు వేయకుండా స్థిరంగా నిలబడడం అనేది, కానీ ఏదైనా ఒక పని కష్టాలు రావచ్చు లేదా అపజయాలు కావచ్చు, అప్పుడు కూడా దానికి ఎదురై స్థైర్యంగా నిలబడి మళ్ళీ దాన్ని పోరాడి సాధించడం అనేది, కానీ ఏదన్నా ఒక పనిలో బాగా ఏకాగ్రత పెట్టి సైడ్ పోనీయకుండా మనసు బాగా లగ్నం చేసి ఆ పనిని కంప్లీట్ చేయడం, కానీ మనం ఇంతవరకు ఏమనుకున్నాం అది స్థైర్యంగా చదివాం ఇంతవరకు కూడా. కృష్ణ భగవానుడు దాన్నే లోతుగా ఇంకో విధంగా చెప్తున్నారు. ఏంటట? రసనేంద్రియాలను జననేంద్రియాలను నియంత్రించడం అంటే కంట్రోల్ చేసుకోవడమే స్థైర్యము అంటున్నారు. అంటే ఏది పడితే అది తినేయడం, ఎంత పడితే అంత తినడం, అలా కాకుండా యుక్తాహార విహారస్య ఎంత అవసరమో అంతే తీసుకోవడము, అది కూడా భగవంతునికి అర్పించిందై ఉండడము, ఇలా మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా జననేంద్రియాలు నిగ్రహణ అంటే కామాన్ని మనము ఓర్చుకోవాలి. మనలో మనసు విపరీతంగా చెప్తుంది ఇది కావాలి అది కావాలని, దాన్ని మనం ఎంతో నచ్చజెప్పి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నమాట. కాబట్టి ఈ నాలుకను జననేంద్రియాలను కంట్రోల్ చేసుకోవడమే స్థైర్యము అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ దానము. ఇతరులపై సమస్తమగు దాడిని త్యజించడమే దానము. మనము భగవద్గీత ప్రకారం ఏమి తెలుసుకున్నాము? దానం అంటే దేశ కాల పాత్ర అనుసరించి మనం దానం చేయాలన్నాం. అంటే ఒక పుణ్యమైనటువంటి ప్రదేశంలో ఒక మంచి రోజు, ఏకాదశి కానీ ఏదైనా పండగ రోజు కానీ ఒక ఉత్తమైన వాడికి మంచి పాత్ర అంటే ఒక బ్రాహ్మణుడికో భక్తుడికో దానం వేయడం అనేది మనం తెలుసుకున్నాం. భగవంతుడు దాన్ని ఇప్పుడు లోతుగా ఇంకొక విధంగా చెప్తున్నారు. ఏంటట? నువ్వు దానం అయితే చేస్తున్నావు, కానీ ఆ డబ్బును ఎలా సంపాదించావు? న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా, లేదా రాజకీయాలు చేసి సంపాదించావా? కాబట్టి డబ్బు ఎలా వచ్చిందో మనకు దాన్ని అంచనా వేయలేం, వాళ్ళకి స్వతహాగా తెలుసుంటుంది. కాబట్టి నిజమైన దానాన్ని గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనకి ఇష్టమైన వాళ్ళు ఏదైనా ఒక పని చేశారనుకో, మనం వాళ్ళ దొడుకొని వచ్చి నెత్తిన పెట్టుకుంటాం, సూపర్ అంత నువ్వు నాకు బలా చేసావని. మనకి ఇష్టంగా అంది ఏదైనా ఒక పనులు ఎదురైనాయి అనుకో, అప్పుడు వాళ్ళు ఎత్తిపోస్తాం, దాడి చేస్తాం, వాళ్ళ పైన విపరీతంగా విమర్శ చేస్తాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇతరుల పైన సమస్తమైనటువంటి అంటే అన్ని రకాల దాడులను నిలిపివేయడం, ఎవరి మీద ఎటువంటి మనసా వాచ కర్మన కూడా ఎవరిపైనా మనం దాడి చేయకూడదు. అలా సమస్త దాడులను నిలిపివేయడం అనేదే దానమాట. ఇక తపస్సు. మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే వాచిక తపస్సు అని, మానసిక తపస్సు అని, శారీరక తపస్సు అని 3 రకాలు ఉంటాయి. వీటిని ప్రాపర్గా ఫాలో అయితే అది మనము తపస్సు చేయడం అనేది అని ఇంతవరకు భగవద్గీతలో మనం తెలుసుకున్నాం. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కామము ఇంద్రియ భోగాలు ఈ రెంటిని విడిచిపెట్టేసి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి వ్రతాలను ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతారో, ఆచరిస్తారో అది నిజమైనటువంటి తపస్సు అని అంటున్నారు. అట్లని ఇక్కడ ఏకాదశి వ్రతం పాటించాలన్నారు కదా అని శరీరాన్ని తీవ్రంగా క్షోభ పెట్టడం అని కాదట. అంటే మనకు మన రఘుచంద్ దాస్ ప్రభుజీ క్లియర్గా చెప్పారు. ఏమని? చిన్న పిల్లలకు, వృద్ధులకు, వాళ్లకు ఇది ఎగ్జామ్షన్ ఉంటుంది, రోగులకు కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. అదేవిధంగా ముందు మనము నీళ్లు కూడా తాగకుండా వ్రతం చేయగలగాలి. అలా ఉండలేకపోతే అప్పుడు మనము నీళ్లు తీసుకొని ఉండొచ్చు. అప్పుడు కూడా ఉండలేకపోతే కొన్ని ఏకాదశికి సంబంధించినటువంటి కొన్ని
పండ్లు, పాలు అలాంటివి తీసుకొని ఉండొచ్చు. అప్పటికి కూడా ఇంకా కష్టమయ్యేట్టుగా ఉంటే పొటాటోస్ లాంటివి కొన్ని మనము నెయ్యి లాంటి వాటితో వేయించుకొనైనా కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు అని ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసి చెప్పున్నది. చిన్నగా మనం దాంట్లో పురోభివృద్ధి సాధించాలి, అంతేగాని బలవంతంగా శరీరానికి క్షోభ పెట్టడం కాదట. కానీ ఫాలో అయితే కావాలి కంపల్సరీ, అది చెప్తున్నారన్నమాట. అది హరే కృష్ణ. ఇక శౌర్యము, మనము సహజంగా ఎదురుగా ఉండేటువంటి శత్రువులందరినీ ప్రత్యర్థులందరినీ గెలిచేసి వాళ్ళపైన విజయం సాధించడం అనేది గొప్ప శౌర్యంగా చెప్పుకుంటూ ఉంటాం. రాజులు శౌర్యంతో ఈ రాజ్యాన్ని జయించాడు, వీళ్ళంతో పోరాడి ఇది గెలిచాడు అని ఇట్లా మన శౌర్యం గురించి చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ తన యశస్సు అన్ని చోట్ల విస్తరించాలని, నేను అందరికంటే గొప్పవాడిని అని నిరూపించుకోవడం కోసంగా ఇలా రకరకాల శౌర్యాలు ప్రదర్శిస్తూ ఉంటారట. మరి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మన లోపల ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచారాలు అనేటువంటివి కదా, వీటిని మనం కంట్రోల్ చేసుకోగలగడమే నిజమైన శౌర్యము అంటున్నారు. అందులో ముఖ్యంగా కామము, క్రోధము, ఈ రెండే చాలా పవర్ఫుల్ అయినటివి అనమాట. ఈ రెంటిని మనం నిగ్రహించుకోగలగడమే నిజమైనటువంటి శౌర్యము. అంటే భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆ స్వభావాన్ని త్యజించడమే నిజమైనటువంటి శౌర్యము అని చెప్తున్నారు భగవంతుడు. ఇక సత్యము అంటే మనం ఏం తెలుసుకున్నామంటే అన్ని నిజాలే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు కూడా అందరికీ ఎప్పుడు నిజాలు చెప్తూ సత్యంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అది కూడా ఏదో నెమ్మదిగాను, ప్రియంగాను, హితంగాను చెప్పాలి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, మనం చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగానో, మనం చెప్పేది నిజమే అవుతుంది, కానీ మనం ఎంత సత్యంగా చెప్పినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని కించపరచడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇవి ఇలా చేసినంత మాత్రాన మన ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా సంతోషించరట ఇలాంటివి చేస్తే. కాబట్టి ఈర్ష, ద్వేషం అనేటి వదిలేసి అందరి హృదయాల్లో కూడా ఆత్మే ఉన్నది. మనలోనూ ఆత్మ ఉన్నది, ఎదుటి వాళ్ళలో కూడా ఆత్మ ఉన్నది. అందరూ కూడా ఆత్మలో తీసుకున్న రకరకాల దేహాలే, అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలే. కాబట్టి అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఆధ్యాత్మిక సమత్వం, అంటే అందరూ కూడా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందే విధంగా మనం మాట్లాడగలిగితే, మనం మాట్లాడే మాట అనేది వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఉన్నతి కలిగించే విధంగా ఉండాలి, అందరికీ మంచి కలిగేట్టుగా ఉండాలన్నమాట. కాబట్టి అలా చేస్తే సమదృష్టి కలిగి ఉంటే భగవంతుడు కూడా సంతోషిస్తాడట. కాబట్టి అలా ఉండాలి, అందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించే విధంగా మన మాటలు అనేది ఉండాలి. అదే నిజమైనటువంటి సత్యమట. అనగా ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుణ్ణి దర్శించడమే నిజమైనటువంటి సత్యము అని చెప్తున్నారు. కాబట్టి మన పూర్వీకులైనటువంటి ఋషులు చెప్పిన విధంగా మనం ఆ సత్యాన్ని ఎంతో ప్రియముగా పలకడమే ఋతము అంటారట. ఇక శౌచము అంటే మనము మన దేహాన్ని కానీ, మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం అనేది మనం శౌచంగా చూస్తూ ఉంటాం కదా. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏదో ఈ శరీరాన్ని రోజుకు 3-4 సార్లు ఏదో బాగా అరగరుద్దేసి బాగా సబ్బుతో బాగా స్నానం చేసినంత మాత్రాన, లేదా చుట్టుపక్కల ప్రదేశాలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నంత మాత్రాన అది మాత్రం కాదు శౌచం అంటే. మనము లౌకిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిగా కలిగి ఉన్నప్పుడు మన యొక్క శరీరము, మనస్సు రెండు కూడా కలుషితం అవుతూ ఉంటాయి. కాబట్టి భౌతిక విషయాల పట్ల ఆసక్తిని త్యజించడమే నిజమైనటువంటి శౌచము అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే కామ్య కర్మల పట్ల అనాసక్తియే శౌచము అని అంటారు. ఇంకా త్యాగము అంటే మనమేమనుకుంటామంటే మన దగ్గర ఉండే ఒక వస్తువులు కానీ, లేదా సంపద కానీ, లేదా ధనము కానీ
ఇతరులకు ఏమాత్రం ఫలితం ఆశించకుండా ఇచ్చేసినామంటే అది త్యాగం అవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఫలితాలు ఆశించి కానీ ఇచ్చామంటే, దానం చేసామంటే అది దానం కింద అవుతుంది. కాబట్టి మళ్ళీ దానికి పుణ్యకర్మ వచ్చేసి మనం మళ్ళీ పుణ్యాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం ఫలితం ఆశించకుండా కానీ ఇస్తే అది త్యాగం అవుతుంది అనేసి దానానికి త్యాగానికి ఉండే విషయాల గురించి మనం అలా తెలుసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తన సొంత బంధువులపైన, భార్య లాంటి చాలా దగ్గరుండే వాళ్ళపైన ఉండేటువంటి మిథ్యాభావాన్ని విడిచిపెట్టడమే నిజమైనటువంటి త్యాగం. ఈ మిథ్యాభావం అంటే ఏంటి అంటే, ఈ సంబంధాలు అనేవి ఈ శరీరంతోనే వెళ్ళిపోతాయి అంతే. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకునేటప్పుడు మళ్ళీ కొత్త సంబంధాలు తయారవుతాయి. కాబట్టి ఈ మిథ్యా సంబంధాలు ఇవన్నీ కూడాను వాటి మీద ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఆ అటాచ్మెంట్ని వదలడమే నిజమైనటువంటి త్యాగము అని చెప్తున్నారు. అలాంటి పరిపూర్ణమైనటువంటి త్యాగాన్నే సన్యాసాశ్రమము అంటారట. సంపద, మన సంపద అంటే ఏం తెలుసుకున్నాం? బాగా డబ్బు సంపాదించడము, బాగా ఆస్తులన్నీ కూడబెట్టుకోవడము, గొప్ప గొప్పగా ఐశ్వర్యాలన్నీ కూడబెట్టుకోవడం, ఇలా రకరకాలుగా సంపద అనేది వస్తువులన్నీ కొనుక్కోవడం, ఇలా అనుకుంటాం కదా మన సంపద అంటే బాగా డబ్బు బ్యాంకులో ఫుల్గా పెట్టుకోవడం అనేది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ధర్మాత్ముడిగా నడుచుకోవడమే నిజమైన సంపద. అంటే ధర్మాన్ని మనం పాటించడమే అది సంపద అని భగవంతుడు చెప్తున్నాడు. హరి బోల్. ఇక యజ్ఞము, మనం యజ్ఞం అంటే ఏమనుకున్నాము? సహజంగా హోమగుండం చేసి యజ్ఞాలు చేయడము, రకరకాలుగా భగవంతుని కోసం కార్యాలన్నీ చేయడము అని చెప్పుకున్నాం. ఇంకొక రకంగా మనం ఏం చెప్తామంటే, మన కోసం చేసుకుంటే కర్మ, భగవంతుని కోసం చేస్తే యజ్ఞము అని కూడా చెప్పుకుంటాం కదా. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, యజ్ఞమే నేను అంటున్నాడు అనమాట. అంటే భగవంతుడే యజ్ఞం అంతే. కాబట్టి భగవంతుడే స్వయంగా యజ్ఞం అయినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు, మనము ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క చిత్తము పూర్తిగా భగవంతుడి పైనే లగ్నం చేయాలి. ఆ యజ్ఞం చేసిన దానివల్ల వచ్చే ఫలితాల మీద కాదు అని చెప్తున్నారనమాట. కాబట్టి యజ్ఞమే స్వయంగా భగవంతుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు, ఇప్పుడు జపయజ్ఞం చేయొచ్చు, జపం చేసేటప్పుడు కానీ ఏదైనా సరే మనం భగవంతు కార్యాలు చేసేటప్పుడు సాక్షాత్తు భగవంతుడే అక్కడ ఎదురుగా ఉన్నాడు. భగవంతుడికే మనం చేస్తున్నాం, భగవంతుడే యజ్ఞం. కాబట్టి అంత కాన్సన్ట్రేట్గా, ఎంత ఇష్టంగా భగవంతుని యొక్క సేవల్లో చేయడం కానీ జపం చేయడం కానీ అంత చాలా సిన్సియర్గా చేయాలన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే యజ్ఞమట. హరిబోల్. ఇక దక్షిణ, ఏదైనా ఒక కార్యము బ్రాహ్మణులు కానీ గురువులు కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకు మనము ఎంతో కొంత సమర్పించుకుంటూ ఉంటాం, అది దక్షిణగా ఇస్తూ ఉంటాం. మరి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సాధు పురుషులు కానీ భగవద్భక్తులు కానీ వాళ్లకు సేవ చేయడమే నిజమైనటువంటి దక్షిణ అంటున్నాను. అంటే భాగవత భక్తులు కానీ గొప్ప గొప్ప సాధు పురుషులు కానీ వాళ్ళకు మనం ఏదైతే సేవ చేస్తామో అదే నిజమైనటువంటి దక్షిణ. సేవ చేయాలి వాళ్ళకు, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకి నచ్చే విధంగా సేవ చేసుకోవాలి. హరి బోల్. హరే కృష్ణ. అదే ఇక్కడ చెప్తూ తనకుండేటువంటి జ్ఞానాన్ని, భగవంతుని యొక్క భక్తిని ఇతరులకు దానం చేసేటువంటి వాడైనటువంటి గురుదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే విధంగా మనము సేవ చేయడమే గురుదక్షిణ. ఆధ్యాత్మిక ఉపదేశాలను పొందడానికి గురువుకు చేసేటువంటి సేవే దక్షిణ అని అంటున్నారు. పరమ బలము అంటే మనం బలం అంటే చాలా బలవంతుడని, చాలా గొప్ప గొప్ప వాటిని ఎత్తేస్తాడని, ఎంత బరువైన ఎత్తేస్తాడని, ఎంత దాన్నైనా లాగేస్తాడని, తోస్తాడని, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం బలమని. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మన మనసు విపరీతమైనటువంటి చంచలంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన శ్వాసను కంట్రోల్ చేసుకోవాలి. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం అనేది ఉంటుంది కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనం వాటిని కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయగలమంటే ప్రాణాయామం ద్వారా మనము
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే అలా కంట్రోల్ చేస్తామో మనసు కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. చంచలమైనటువంటి మనస్సును ఈ రీతిగా ప్రాణాయామం ద్వారా సంపూర్ణంగా నియంత్రించగలగడమే పరమైనటువంటి బలము, పరమ బలము అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనము పైన చెప్పిన విషయాలన్నీ కూడా కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఆచరించగలిగేటువంటి ఆ భాగ్యాన్ని, ఆ శక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని భగవంతుని యొక్క పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.